హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది నవంబర్ 8వ తేదీన చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇటీవలే చివరి సూర్యగ్రహణం కూడా పూర్తయింది. అయితే పక్షం రోజులలోపే అది కూడా కార్తీక పౌర్ణమి రోజున మంగళవారం నాడు చంద్రగ్రహణం రావటంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ గ్రహణంపై చాలా మందికి అనేక రకాల అపోహలు ఉన్నాయి. సాధారణంగా గ్రహణాలను అశుభానికి సంకేతంగా భావిస్తారు. గ్రహణ కాలంలో ఎలాంటి శుభకార్యాలను చేయరు, ఖచ్చితంగా వాయిదా వేసుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం సమయంలో కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి, మరికొన్ని పనులను పొరపాటును కూడా చేయకూడదు. ఈ సందర్భంగా ఆ పనులేంటి, చంద్రగ్రహణం ఏ సమయంలో వచ్చింది, సూతకాలం ఎప్పుడు ప్రారంభమవుతుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రగ్రహణం సమయంలో ప్రకృతి చాలా సున్నితంగా మారుతుంది. ఇలాంటి సమయంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సాగర తీర ప్రాంతాలకు వెళ్లకూడదు. అలాగే గ్రహణ సమయంలో ఏకాంత ప్రదేశాలను, శ్మశాన వాటికలను సందర్శించొద్దు. ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విగ్రహాలను తాకకుండా ఉండటం. గ్రహణానికి సుమారు 9 గంటల ముందే సూతకాలం ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణం సాయంత్రం 5:32 ప్రారంభమై సాయంత్రం 6:18 ముగుస్తుంది. దీని ప్రభావం భారతదేశంలో పాక్షికంగా ఉంటుంది. అయితే సూతకాలం మాత్రం ఉంటుంది. ఈ సూతకాలం నుండి గ్రహణం పూర్తయ్యే వరకు దేవుని విగ్రహాలను లేదా ఫోటోలను తాకకూడదు. ఈ సమయంలో ఆహారం వండటం, గోళ్లు కత్తిరించటం వంటివి చేయొద్దు. స్త్రీ పురుషులు శృంగారం చేయకూడదు. హిందూ మత గ్రంథాల ప్రకారం గ్రహణం సమయంలో స్త్రీ పురుషులిద్దరూ కూడా కలయికకు దూరంగా ఉండాలి. పొరపాటున ఆ సమయంలో ఆ కార్యంలో పాల్గొంటే నరక యాతన అనుభవించాల్సి వస్తుంది. ఈ సమయంలో శారీరక సంబంధం నుండి పుట్టిన బిడ్డకు జీవితాంతం అనేక సమస్యలు ఎదురవుతాయి. గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి. చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గ్రహణం నీడకు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ నీడ నుంచి కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. దీనివల్ల కడుపులో ఉండే పిల్లలకు హానికరంగా మారుతుంది. అలాగే గ్రహణం సమయంలో గర్భిణీలు నిద్రపోకూడదు. ఏదైనా సోఫాలో లేదా కుర్చీలో కూర్చొని పుస్తకం చదవడం వంటి పనులు చేయాలి. గ్రహణ కాలంలో ఇంట్లోనే ఉండాలి. పదునైన వస్తువులతో ఎలాంటి పనులు చేయకూడదు. చెట్లను కూడా తాకకూడదు. తులసి ఆకులను ఇలా వాడాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం ప్రారంభమయ్యే సమయానికి మీరు వండిన ఆహారంలో తులసి ఆకులను వేయాలి. మిగిలిన వస్తువులలో గరికను వేయాలి. ఇలా చేయటం వల్ల అవి విషపూరితం కాకుండా ఉంటాయి. గ్రహణ కాలంలో భగవంతుని నామస్మరణ చేసుకోవాలి. గ్రహణం పూర్తయిన వెంటనే ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా గంగాజలం చల్లాలి. మీకు వీలైతే అన్నదానం, వస్త్రదానం కూడా చేయొచ్చు. చంద్ర మంత్రాలను పఠించాలి. చంద్రగ్రహణం సమయంలో చంద్రునికి సంబంధించిన మంత్రాలను పఠించాలి. ఏదైనా చారిటీ సంస్థలకు విరాళం ఇవ్వటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. గ్రహణానికి ముందు, తర్వాత స్నానం చేయటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజు పూర్వీకులను స్మరించుకుని ఏదైనా దానం చేయాలి.